మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు. మతాన్ని అధిగమించండి. అన్ని రకాల చిలుక పలుకులను కట్టిబెట్టండి. దేనినైతే మీరు నిజంగా నిజమని, ధర్మంగా ధర్మమని అనుభూతి పొందుతారో దానిని అభ్యాసం చేయడం మొదలుపెట్టండి. మీ విశ్వాసాన్ని, నమ్మకాలను బహిరంగంగా ప్రదర్శించకండి. మీరు మీ మతాన్ని విడిచిపెట్టాల్సిన పని లేదు. మీరు విడిచిపెట్టాల్సిందల్లా మతానికి చెందిన సంప్రదాయములు, క్రతువులు అనే ఊకను మాత్రమే. అన్ని మతాలలో దాగి ఉన్న సత్యము అనే మూలాధారమును చేరుకోవడానికై మతాన్ని అధిగమించండి. నేను ఈ విశ్వమునకు వెలుగును. ఏదో ఒకరోజు మీరు నా నిజస్వరూపము యొక్క క్షణకాల దర్శనాన్నైనా పొందినట్లయితే నేనెవరో మీకు తెలుస్తుంది. నా నిజస్వరూపాన్ని చాలా అరుదుగా మాత్రమే ఎవరైనా దర్శించగలరు. మీరు నన్ను తప్ప మిగిలినవన్నీ చూస్తూ ఉంటారు. నా నిజస్థితిని ఒక తెర కప్పివేస్తూ ఉంటుంది. ఎంత ఉత్కృష్టమైన ఆంతరిక అనుభవమైనా సరే నా నిజస్థితి కంటే అల్పమైనదే. భగవంతుడు మానవ రూపంలో ఆవిష్కరింపబడినప్పుడు, తన దివ్యత్వాన్ని మానవాళికి వెల్లడించినప్పుడు అతడు అవతారుడిగా, మెస్సయ్యగా, ప్రవక్తగా గుర్తింపబడతాడు అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా.